ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. ఇర్మియా 30:17. నేను నీకు ఆరోగ్యము కలగజేసెదను, నీ గాయములను మాన్పెదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనకి ఆరోగ్యముని ఇచ్చి మన గాయములు అన్నిటినీ కూడా మాన్పి మన జీవితంలో ఎంతగానో సుఖ సంతోషాలుగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాను అంటూ ఉన్నారు. మనమందరము కూడా ఈ వైరల్ ఫీవర్స్ కానీ ఏ విషయంలో కూడా ఎంతగానో సఫర్ అవుతూ ఉన్నాం. ఈ పాండమిక్ కానీ ఏదైనప్పటికీ కూడా దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, మీకు నేను స్వస్థ ఇస్తాను, మీకు ఏ గాయము కలిగినదో ఆ గాయములన్నిటినీ కూడా మార్పుతాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క కృప అలాంటిదండి. ఆయన మనల్ని చూచి మన యొక్క జీవితాలలో ఏది గాయమై ఉన్నదో దానిని మార్పడానికి దేవుడు ఈ దినమున అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన వాగ్దానముతో ఏమంటూ ఉన్నారు అంటే, శరీరములో ఉన్న గాయము కానీ హృదయములో ఉన్న గాయములే కానీ ఏ గాయమైనా సరే సమస్తమును తీసివేసి ఆయన కృపతోని నడిపిస్తాడు దేవుడు. అలాంటి దేవుడిని మనము కలిగి ఉన్నాము. అందుకని ఈ దినమున దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, మీకు స్వస్థ ఇచ్చి మీ గాయములన్నిటినీ కూడా మార్పుతాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని కృతజ్ఞత స్తోత్రములను సంబరపడు వారి స్వరము వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసెదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. దేవుడు ఏమంటూ ఉన్నారు అంటే, కృతజ్ఞతా స్తోత్రములు మనము చేస్తామంట, మన స్వరములతో వినపడుతూ ఉంటుందంట. అలాగనే మన యొక్క జీవితాలలో విస్తరింపచేసి మన యొక్క కుటుంబాన్ని మనల్ని అల్పులుగా కాకుండా గనులుగా దేవుడు విస్తరింపచేసి మన జీవితాలని దేవుడు అనేక విషయాలలో నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయండి. ఆయన ప్రతి విషయంలో కూడా మనకి ఆయన కృపతోని నడిపిస్తారు. అందుకని ఈ దినమున దేవుడు అంటూ ఉన్నారు, నీకు స్వస్థ అనుగ్రహిస్తాను, మీ గాయములన్నిటినీ కట్టి ప్రతి విషయంలో కూడా మీకు తోడుగా ఉంటాను అంటూ ఉన్నారు. అందుకని ఆయనకి మన స్వరములు ఎత్తి కృతజ్ఞతా స్తోత్రము చెల్లిస్తామంట. మన యొక్క వంశము అభివృద్ధి పొంది అనేక విషయాలలోని మనల్ని దీవెనకరముగా ఉంచుతారంట. మనము అల్పులుగా కాకుండా గనులుగా ఉండడానికి దేవుడు ఆయన హస్తముతో మనల్ని దీవించి మన యొక్క జీవితాలను ఎంతగానో ఆశీర్వదిస్తాను అని దినమున ఆయన సెలవిస్తూ ఉండగా దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతి స్తోత్రమే చెల్లించాలి. మనము ఎప్పుడూ కూడా అధైర్యపడకూడదు. అవిశ్వాసము దరిచేరకోకుండా చూసుకుంటూ, యేసయ్యా మా జీవితాలలో మీరుండండి అయ్యా, మీరే మాకు సహాయం చేసే దేవుడు, ఈ వాగ్దానము మీరిచ్చిన దేవుడివి, భూమిని ఆకాశమును సృజించిన దేవుడివి మీరేనయ్యా. కాబట్టి ఈ వాగ్దానము నా యొక్క జీవితాలలో నెరవేర్చబడులాగిన నాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు మన జీవితాలలో దేవుడు ఈ వాక్యమును వాగ్దానము నెరవేర్చడానికి సమర్థుడని దేవుని యొక్క కృప చేత దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దీని నా పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన ఐశ్వర్యము మీకు ఎల్లప్పుడూ ఉంటున్నదాకా ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, అవును నాయన, మా గాయములు కట్టి మమ్మల్ని స్వస్థపరిచి నాయన మా యొక్క జీవితాలలో అల్పులు కాకుండా గనులుగా ఉండడానికి మీరు సహాయం చేస్తానన్నారు. నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. యేసయ్యా, నాయన మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చేయ పనుల్లో, వారి ఉద్యోగంలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు అనుగ్రహించండి.
షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచేయండి నాయన. స్వస్థపరిచే యెహోవా నేనన్నా బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలు సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడానికి సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీస్ వారిని భద్రపరచండి. కరోనా ఎవరికి రాకుండా సహాయం చేయండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా సహాయం చేయండి. 190 దేశంలో మీ యొక్క కృపలో భద్రపరచండి. నా దేశంలో నా ప్రభా, నా బార్డర్స్లో నా ప్రభా మంచిగా శాంతి సమాధానం ఉండడానికి సహాయం చేయండి. ఎక్కడ అలజడులు లేకుండా సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారు త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులతో, అప్పులతో బాధలు పడుతున్నారో ఆ అప్పులని తీరడానికి ఒక మార్గాన్ని సహాయం చేయండి ప్రభా. నాయన రైతుకి మంచిగా పంటలు అందడానికి సహాయం చేయండి నాయన. వారి కష్టార్జితము వారికి దయచేయండి నా ప్రభా. ఎవరైతే నాయన జాబ్స్ కోసము నాయన నా తండ్రి మీ అందు నమ్మిక ఉంచి విశ్వాసంతో మిమ్మల్ని అడుగుతున్నారో వారందరికీ దయచేయండి నా ప్రభా. నాయన కాంట్రాక్ట్ పనులు కూడా మీరు దయచేయండి నా ప్రభా. మంచిగా వారు నాయన పనులు చేసుకుని నా ప్రభా సకాలంలో బిల్స్ రావడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో నాయన ప్రతి బిడ్డకి తోడయండి. మీ కృపా కనికర దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండదు నాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.